సుమిత్రతో ఛాలెంజ్ చేస్తున్న మాలిని మాటలు విని షాక్ అయిన దక్షిణామూర్తి. మరి మాలిని ఏం చెప్పింది? అసలు దక్షిణామూర్తి ఏం విన్నాడు? మరి సుమిత్ర మాలినికి ఏం సమాధానం చెప్పింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడిలో పూజ చేస్తున్న దక్షిణామూర్తిని చూసిన శివనారాయణ కోపంతో రగిలిపోతాడు. ఇక ఈలోగా అక్కడే ఉన్న మాలినిని చూసి షాక్ అవుతుంది పారిచేతమైతే. మాలినియా? తానెవరు? దక్షిణామూర్తికి ఏమవుతుంది అని చెప్పేసి తనని తను ప్రశ్నించుకుంటూ ఉంటుంది జోష్న. మాలిని ఆవిడేమవుతుంది గ్రాని? అదంతా మీకెందుకు? ఈ విషయాలన్నీ ఏమీ అడుగొద్దని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉండగానే, అది కాదు తాత, ఎవరేంటో తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే గతం ఏంటో, మీ మధ్య ఉన్న పగేంటో ఇవన్నీ చెప్పిన మీరు వాళ్ళు ఒకరికొకరు ఏమవుతారో కూడా చెప్పాలి కదా, మాకు పూర్తి క్లారిటీ ఉండాలి కదా అని కార్తీకు అడుగుతాడు. చెప్తాన్రా, తను దక్షిణామూర్తి కోడలు మాలిని అని చెప్పేసి అంటూ ఉండగానే, మరి అసలు పారు ఎందుకు అంత షాక్ అయింది అని చెప్పేసి కార్తీకు తనని తను ప్రశ్నించుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగానే, మావయ్య గారు వెళ్ళిపోదామా వెనక్కి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అదేంటమ్మా, అలా మనమెందుకు వెళ్ళిపోవాలి? అసలు వాడిక్కడ గుడిలో హోమం చేస్తూ ఉంటే మనం వెనక్కి వెళ్ళిపోతే వాడికి భయపడి మనం వెళ్ళిపోయామని అనుకుంటాడు. మనం భగవంతుడి దర్శనం కోసం వచ్చాము. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తగులుతూ ఉంటారు. వీళ్ల కోసం మనం వెనక్కి వెళ్ళిపోవడమేంటి? కరెక్టు సార్, చాలా కరెక్ట్గా చెప్పారు. మనం భగవంతుడి దర్శనం కోసం పూజ చేయించుకోవడం కోసం వచ్చాము. ఎవరు ఉన్నారని వాళ్ళ కోసం మనం వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు సార్. మీరు చాలా కరెక్ట్గా ఆలోచించారు సార్. పదండి సార్, దర్శనం చేసుకోవడానికి వెళదామని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. సరే పదమ్మా సుమిత్ర, ఇక్కడ ఈ విషయాలేమీ పట్టించుకోకు. మనం గుడికి పూజ చేయించడానికి వచ్చాము. గుళ్ళో భగవంతుడికి పూజ చేయించి మనం వెళ్ళిపోదాము. ఇక్కడేం జరిగిందో, ఏం చూసామో ఇదంతా కూడా మనకు అనవసరం అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఈలోగానే గుడి లోపలికి వెళుతూ ఉన్న సుమిత్రని పిలుస్తాడు దక్షిణామూర్తి. అక్కడే హోమం చేస్తున్న పంతులైతే అంటూ ఉంటాడు, మీరు మీ కూతురు క్షేమం కోసం హోమం చేస్తున్నానని చెప్పారు. మీ కూతురు కుటుంబం సంబంధించి వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. మరి మీ కూతురు ఉందా? ఇక్కడే ఉందా? ఉంటే పిలిపించండి. తను కూడా ఈ హోమంలో పాల్గొంటే తనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి పంతులైతే చెప్పడంతో ఇక ఒక్కసారే దక్షిణామూర్తి అమ్మ సుమిత్ర అని చెప్పి పిలిచేసరికి సుమిత్ర ఒక్కసారే తన తండ్రి దక్షిణామూర్తి వైపు చూస్తుంది. అలా చూసి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ, పంతులు గారు ఏం చెప్పారో వినిపించలేదా? ఒక్కసారి హోమం దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని వెళ్ళమ్మా. ఈ హోమం జరిపిస్తుంది నీకోసమే. ఆ అన్నదానాలు ఇవన్నీ కూడా నీ క్షేమం కోసమే జరిపిస్తున్నాను అని చెప్పేసి దక్షిణమూర్తి అంటూ ఉండగానే, నా కోసం కాదు, మీ చనిపోయిన కూతురు కోసం ఇదంతా చేసుకుంటున్నారు. ఏ, మీ కూతురు చనిపోయిన రోజా ఈరోజు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అమ్మ సుమిత్ర, అంత మాట అనకమ్మా. నా కూతురు నువ్వే. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండాలనే ఇదంతా చేస్తున్నాను. కూతుర్ని మీ ఇంటి గుమ్మం ముందు చంపేశారు. తల మీద నీళ్లు పోసుకుని కూతురికి పిండ ప్రదానం చేసి ఈరోజు కూతురు క్షేమంగా ఉండాలని హోమం జరిపించినంత మాత్రాన మీరు చేసిన తప్పు ఒప్పైపోదు. ఈరోజు మీ బంధాన్ని కలుపుకోవడానికి ఈ సుమిత్ర సిద్ధంగా లేదు అని చెప్పేసి అంటూ సుమిత్ర లోపలికి వెళ్ళిపోబోతూ ఉంటుంది. సుమిత్ర అని చెప్పేసి మాలిని పిలుస్తుంది. వదిన, మీరు నన్ను పిలవద్దు, నేను రాలేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర అయితే లోపలికి గుళ్ళో లోపలికి వెళ్ళిన తర్వాత సూరజ్ పేరు మీద అలాగే జోష్న పేరు మీద అక్కడ దోష నివారణ పూజ అయితే జరుగుతుంది. సూరజ్ అలాగే జోష్న పేర్లు పక్క పక్కన చెప్పడంతో సూరజ్ అంటూ ఉంటాడు, చూసారా మేడం, మనిద్దరి పేర్లు పక్క పక్కనే చెప్తున్నారు. పైగా దోష నివారణ కూడా ఇద్దరికీ కలిపే పంతులు గారు జరిపిస్తున్నారు. ఇదంతా దైవ సంకల్పం అని అనిపిస్తుందా? ఏంట్రా ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? అయ్యో, అదంతా మనకెందుకు,
మనం త్వరలో పెళ్లి చేసుకోపోయేవాళ్ళం. అదంతా మనకెందుకు? అవన్నీ పెద్దవాళ్ళ సమస్యలు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ విషయాల్లో మనం తలదూర్చి, మనకున్న సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? అని చెప్పేసి అంటూ ఉండు. కానీ, "నువ్వు మామూలోడివి కాదురా! నువ్వు ఏం చేస్తావో నీకే తెలీదు. అయినా నేను రాత్రిచ్చిన స్ట్రోక్ నీకు సరిపోలేదా? నా చేత షర్ట్ ఉతికించాలి అనుకున్నావు. కానీ చివరకు ఆ షర్టు చినిగిపోయి తమరు ఇక దండం మీద తప్పనిసరి పరిస్థితిలో ఆరేసుకుని నీ ఇగోని చంపుకోలేక ఆ షర్ట్‌ని లోపల పెట్టుకున్నట్టున్నావు. అదే ఇంకొకళ్ళైతే షర్ట్‌ని బయట విసిరేసేవారు. హలో మేడం, నేను మీ జ్ఞాపకంగా పెట్టుకున్నాను. మరి తమరు పెళ్ళై వచ్చిన తర్వాత నా ఇంట్లోనే ఉండాలి కదా! అనుక్షణం ఆ షర్ట్ చూస్తూ మిగిలిన షర్ట్స్ చింపకుండా ఉంటావని ఆ షర్ట్‌ని అక్కడ తలిగించి వదిలేశాను. త్వరలో తాళి కట్టబోయేవాడిని నేనే కదా అని చెప్పి సూరజ్ అయితే జోష్నతో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ మాత్రం శివనారాయణ చాలా కోపంగా ఉంటాడు. తాత, మీరే చెప్పారు. ఈ పగలు పంతాలు గుడిలో దైవం ముందు కాదని. మీరు వాళ్ళని చూశానన్న విషయాన్ని మర్చిపోండి. మీరిక్కడ క్షేమంగా కుటుంబం కోసం అలాగే జోష్న క్షేమం కోసం పూజ జరిపిస్తున్నారు. భగవంతుడి ముందు మనశ్శాంతిగా దండం పెట్టుకోండి. ఎవరి పాపాన వాళ్ళైపోతారు తాత అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అలా అనేసరికి, అది కాదురా కార్తీక్, లేదు తాత, మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. ఇదంతా మనం మనసుకి తీసుకుంటే అక్కర్లేని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు కావాలని మన విషయంలో రెచ్చగొడుతున్నారేమో అని మీతో పాటు నాకు అనిపిస్తుంది. కాకపోతే గుడిలో అలాగే ఆఫీస్‌లో ఇలాంటి గొడవలు మనం లేవనెత్తితే మన స్టాఫ్‌కి అలాగే మనకున్న గౌరవానికి, మనకి సమాజంలో ఉన్న స్టేటస్ దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కడ ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో ఆ టైంలో మాత్రమే వాళ్లకు ఆన్సర్ ఇవ్వాలి. త్వరలో పోటీలో నిలబడబోతున్నారు కాబట్టి ఆ పోటీలో ఎవరు విజయాన్ని సాధిస్తారో దాన్ని బట్టే కదా ఎవరి స్టేటస్ ఏంటో, ఎవరు ఎంత గొప్పవాళ్ళో, ఎవరు వెనుతిరుగుతారో అప్పుడు తెలుస్తుంది. గట్టి పోటీ ఇచ్చిన రోజు మళ్ళీ వీళ్ళు మన జోలికి రావడానికి కూడా భయపడతారు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అవునురా, ఆ విషయంలో మాత్రం ఈ శివన్నారాయణ వెనక్కు తగ్గేదే లేదు. ఏం చేసుకుంటారో, ఏం చేస్తారో నేను చూస్తాను అని చెప్పేసి శివన్నారాయణ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈలోగానే మాలిని గుడి లోపలికైతే వస్తుంది. ఇక్కడ చూస్తే హోమం అయితే పూర్తవుతుంది. సుమిత్ర ఆ గుడి చుట్టూ తిరుగుతూ కూతురి కోసం తెగ ప్రార్థిస్తూ ఉంటుంది. తండ్రి, నాకు నాకు నా కూతురే ప్రపంచం. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దాని జీవితం బాగుండేలా చేసి దానికి 3 ముళ్ళు పడేలా చెయ్యి. దాని మెడలో 3 ముళ్ళు వేయించి దానికొక మంచి భవిష్యత్తునిచ్చి మంచి మనసుండేలా దీవించు తండ్రి అని చెప్పేసి గుడి చుట్టూ తిరుగుతూ కూతురి కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. కూతురు క్షేమం కోసం, కూతురు పెళ్లి కోసం ఆ భగవంతుణ్ణి అడుగుతూ ఉంటుంది. ఏంటి సుమిత్ర అని చెప్పేసి పక్క నుంచి ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. అలా వినిపించేసరికి వెనుతిరిగి చూస్తుంది. ఈలోగా దక్షిణామూర్తి గుడిలో దండం పెట్టుకోవడానికి వస్తాడు. అలా వచ్చేసరికి శివన్నారాయణ దక్షిణామూర్తిని కోపంగా చూస్తూ పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. పంతులు గారు, నా కూతురు పేరు మీద హోమాన్ని నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిపించారు. ఇక నా కూతురు క్షేమంగా సంతోషంగా ఉంటుంది. తన కూతురుతో అలాగే తన భర్తతో తన అత్తింటిలో తనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా మనసు నమ్ముతుంది. నా కూతురు మళ్ళీ నన్ను నాన్న అని పిలవాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడికి నేను సంకల్పించుకున్న సంకల్పం కూడా అదే అని చెప్పేసి ఇక దక్షిణామూర్తి పంతులు గారితో చెప్తూ అక్కడ గుడిలో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. అలా దక్షిణామూర్తిని చూసి శివనారాయణ కోపంతో రగిలిపోయిన గుడి కాబట్టి ఏమీ అనకుండా మళ్ళీ ఒక చిరునవ్వు నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోతాడు. ఏంటి శివనారాయణ, ఇది గుడి కాబట్టి వదిలేసావా? అంటూ ఉంటావు కదా, ఇది ఇల్లు, ఇది ఆఫీసు, ఇది గుడి అని. ఎక్కడ ఎవ్వరు ఏమీ చేయలేరు. నేనిప్పుడు పూజ చేసింది
మంచి కోసమే చేశాను. ఎవరి చెడు కోరుకోలేదు. నేను ఏం చేసినా నా కూతురి క్షేమం కోసమే చేస్తున్నాను. అవును, ఒకప్పుడు కూతుర్ని చంపేశావు. ఈరోజు కూతురి క్షేమం కోసం పూజలు చేయిస్తున్నావు. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. పగ ప్రతీకారం అంటూ వెంటపడ్డావు. ఈరోజు కూతురు అంటున్నావు. మరో పక్క పగని పెంచుకుంటూ నా బ్రాంచెస్ ముందు నువ్వు ఆ రెస్టారెంట్స్లన్నీ సొంతం చేసుకుని నాకు పోటీకి దిగాలి అనుకుంటున్నావు. నీలాంటి వాణ్ణి అర్థం చేసుకోవడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నేను అంత ప్రశాంతంగా ఉంటాను. ఖచ్చితంగా పోటీకైతే ఈ శివన్నారాయణ సిద్ధంగానే ఉంటాడు. ఈ శివన్నారాయణ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. శివన్నారాయణ ఎప్పుడూ కూడా నీతిని, నిజాయితీని, మంచితనాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. ఎదుటి వాళ్లను దెబ్బతీసే మనస్తత్వం, ఒకరిని బాధ పెట్టే మనస్తత్వం ఈ శివన్నారాయణకి ఎప్పుడూ లేదు. అందుకే ఈ శివన్నారాయణ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఈ శివన్నారాయణని దెబ్బ కొట్టడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతాడు. ఇంతకు మించి గుడిలో మాట్లాడకూడదు అని చెప్పేసి శివన్నారాయణ అయితే ఇక పక్కకు వెళ్ళి కూర్చుని ఉంటాడు అక్కడ. అలా కూర్చుని ఉండగానే ఈలోగా దక్షిణామూర్తి అక్కడి నుంచి వెనుతిరిగి ఇక వెనక్కి అయితే వెళుతూ ఉంటాడు. ఈలోగా మాలిని సుమిత్రను పిలుస్తుంది కదా. సుమిత్ర పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏంటి ఇక్కడ నేను పిలుస్తున్నా సరే నా మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? నేను మీతో మాట్లాడాలి అనుకోవడం లేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. అవునులే, నీకు అవసరం ఎలా ఉంటుంది, కానీ నాకు అవసరం ఉంది నీతో మాట్లాడాలని. నీతో మాట్లాడాలని నాకు లేదు అని చెప్పేసి సుమిత్ర వెళ్ళిపోబోతూ ఉండగానే, ఒక్క క్షణం ఆగు. నువ్వు అనుకోవచ్చు, మీ నాన్న నీ కోసం హోమం జరిపిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ కుటుంబంతో కలిసిపోవాలని నీ మనసులో ఆశ కలగొచ్చు. ఎందుకంటే ఇది నీ పుట్టిల్లు కదా. మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలని నువ్వు ఊహించుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు ఒకవేళ మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలని మీ నాన్న నీకోసం పూజలు చేసి నీకోసం నీ ఇంటికి వచ్చి నిన్ను సంతోషంగా చూస్తానని, అలాగే నీ చేత నాన్న అని పిలిపించుకోవాలని మావయ్య కోరుకుంటున్నారు. అలా నువ్వు కూడా కోరుకుంటే ఆ కోరికను ఇక్కడే చంపేసుకో అని చెప్పి మాలిని సుమిత్రను బెదిరిస్తుంది. అలా బెదిరిస్తూ మాట్లాడుతూ ఉన్న సమయంలోనే దక్షిణామూర్తి మాలిని మాట విని అటుగా వస్తూ అక్కడ ఆగిపోతాడు దూరంగా. మాలిని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆ ఇంటికి రావాలని నేను ఆశపడ్డం లేదని చెప్పాను కదా. ఆ ఇంట్లో నేనెప్పటికీ అడుగు పెట్టను. నేను కూడా అదే చెప్తున్నాను. నిన్ను నా ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టనివ్వను. నువ్వు నా ఇంటికి వస్తాను అంటే గుమ్మం ముందు అడ్డంగా నిలబడి నిన్ను బయటకు గెంటేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు అప్పటికి ఇప్పటికీ మారలేదని అర్థమవుతుంది. నువ్వేంటో, నువ్వు చేసే పనులేంటో మా నాన్నకి పూర్తిగా తెలియదు. నీ కారణంగానే మా నాన్న అప్పుడు ఇప్పుడు కూడా మాపై పగతో రగిలిపోతున్నాడు. ఇప్పటికీ కూడా నీ మాటలే వింటున్నాడు కాబట్టే మా మావయ్య గారితో పగ ప్రతీకారం అంటూ పంతానికి దిగారు. లేకపోతే నీ గురించి తెలుసుకుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి కాదు. నా గురించి ఎప్పటికీ మీ నాన్న తెలుసుకోలేరు. తెలుసుకునే ప్రసక్తే లేదు. నా పసుపు కుంకాలు దూరం అవడానికి కారణం నువ్వు. నీ కారణంగానే మీ అన్నయ్య చనిపోయారు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావని, నువ్వు ఆ దశరథని పెళ్లి చేసుకుని గడప దాటి వెళ్ళిపోయి కుటుంబం పరువు తీసావని నిన్నే ప్రాణంగా అనుకున్న నీ అన్నయ్య దిగులు పెట్టుకుని ప్రాణాలు వదిలేసి మాకు అన్యాయం చేశారు. పసుపు కుంకాలు లేకుండా ఒంటరి ఆడదానిలా బ్రతుకుతున్నాను. నీ మీద పగ ప్రతీకారం కాకుండా ప్రేమ ఎలా వస్తుంది? ఒకప్పుడు ఆడపడుచుగా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టకూడదు అనుకున్నాను. ఇప్పుడు నా శత్రువుగా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టకూడదు అనుకుంటున్నాను. ఆడపడుచుగా ఆస్తికి నువ్వు వారసురాలివయ్యి నాకు, నా భర్తకి అన్యాయం చేస్తారు మావయ్య గారు. నీ మీద అమితమైన ప్రేమ ఉన్న నీ అన్న, నీ తండ్రి
నాకు, నా బిడ్డకి కూడా అన్యాయం చేస్తారని అప్పుడు నీ విషయంలో నేను వాళ్ళను రెచ్చగొట్టి నీపై ఉన్న ప్రేమను విరిచేసి నిన్ను అక్కడే చంపేసుకునేలా చేశాను. ఆ తరువాత నువ్వు దూరమైన తర్వాత నీ అన్న నీ కోసమే ప్రాణాలు వదిలేశాడు. నీ వల్ల నాకు ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నువ్వు నా కుటుంబంలోకి అడుగు పెట్టాలని ఎలా కోరుకుంటాను? మావయ్య గారు ఎన్నో అనుకోవచ్చు. ఈ కోడలు మాలిని గురించి మావయ్య గారికి ఇంకా పూర్తిగా తెలీదు. కూతురి కోసం చాలా తాపత్రయం పడుతున్నారు. ఇప్పటికైనా నీకు ఆస్తినిచ్చి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. అది ఈ మాలిని ఎప్పటికీ చూస్తూ ఊరుకోదు. నీకు ఈ ఆస్తి రావడమే కాదు, నీ ఆస్తిని, నీ మావయ్య సంపాదించిన పరువు ప్రతిష్టల్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసి నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే నేను మాలినియే కాదు, నా పేరు మాలినియే కాదు, ఈ మాలిని సంగతి నీకింకా పూర్తిగా తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటే దక్షిణామూర్తి కోడలి నిజస్వరూపం చూసి షాక్ అయిపోతాడు. నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. ఎలాగైనా కూతుర్ని తన వైపు తిప్పుకొని కూతురుతో సంతోషంగా ఉండాలి, చేసిన తప్పులను కూతురు క్షమించాలి అనుకున్న దక్షిణామూర్తి మాలిని మాటలు వినేసరికి షాక్ అయిపోతాడు. ఒక్కటి గుర్తు పెట్టుకో మాలిని, నిన్ను వదిన అని పిలవాలంటే నాకు అసహ్యం కలుగుతుంది. నన్ను, నా కుటుంబాన్ని దెబ్బతీసి నా కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు పోగొట్టాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మా నాన్న మనసు విరిచేసినంత తేలిక కాదు నా కుటుంబంపై నీ పంజా విసర్తం. నా కుటుంబానికి కవచంలా నా మేనల్లుడు ఉన్నాడు. నా కుటుంబం ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది. మా మావయ్య ఎప్పుడు ఎక్కడా ఓడిపోలేదు. ఆయన మంచితనం ఆయన్ని గెలిపిస్తూ వచ్చింది. ఆయన ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు. నా కుటుంబం చిటికెన వేలు వెంట్రుక కూడా నువ్వు పీకలేవు. నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు పగ ప్రతీకారంతో రగిలిపోతున్నావు కాబట్టి నిన్ను నువ్వు నాశనం చేసుకుని చివరకు మా నాన్న దక్షిణామూర్తిని కూడా నాశనం చేస్తావు. నీ పతనం తప్పదు. అలా అని నా గురించి ఆలోచిస్తూ నువ్వు ఎక్కువగా పగను పెంచుకుంటే నీకు ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఎక్కువ ఆవేశపడే ఆడదాని ఆవేశం ఎందుకు పనికిరాదు. ఇప్పటి వరకు బెదిరించావో, భయపెట్టావో, ఏం చేశావో, రెస్టారెంట్లు నీ వైపు తిప్పుకున్నావు. కానీ రేపన్న రోజు నువ్వు ఓడిపోయి మా మావయ్య గారు ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. నా కుటుంబం జోలికి వస్తే ఈ సుమిత్ర చూస్తూ ఊరుకోదు. ఒకప్పుడు అక్కడ నువ్వున్నావు. ఆ కుటుంబం నీది. మా నాన్న నీ మావయ్య గారు, మా అన్నయ్య నీ భర్త కాబట్టి ఆ కుటుంబంలో ఒక ఆడపిల్లగా బయటికి వెళ్ళవలసిన అమ్మాయిగా నేను తల వంచుకొని ఏడుస్తూ వచ్చేశాను. అలా అని నా కుటుంబం జోలికొస్తే అదే విధంగా ఉంటానని నువ్వెప్పుడూ అనుకోవద్దు అని చెప్పేసి సుమిత్ర కూడా ఛాలెంజ్ చేస్తుంది. ఇక మాలినితో గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతో కాలం ఈ పొగర్ని చూపించలేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిన్ను ఓడిస్తాను. నీ పతనం చూసి నువ్వు రోజు ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఆనందపడతాను. నా పసుపు కుంకాల్ని తుడిచేసిన నీకు సంతోషం ఉండకూడదు, ఉండనివ్వను కూడా అని చెప్పేసి మాలిని అంటూ ఉంటే నన్ను, నా కుటుంబాన్ని ఏమీ చెయ్యలేవు. నా కుటుంబం జోలికి వస్తే నీ పరిస్థితి ఏమవుతుందో అది కాలమే నీకు చూపిస్తుంది అని చెప్పేసి ఒకరికొకరు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసుకుంటారు. కానీ కోడలు తన వెనకాల ఏం చేస్తుందో, తన కూతురు తనకి దూరం అవడానికి అసలు కారణం మాలినియే అని తెలుసుకుని షాక్ అయిపోయి ఉండిపోతాడు దక్షిణామూర్తి. అయితే దక్షిణామూర్తికి మాలిని గురించి నిజం తెలిసేసరికి తను ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు. ఇంతకాలం పగ ప్రతీకారాలంటూ రగిలిపోయిన ఆ కుటుంబం విషయంలో నేను ఎంత ద్రోహం చేశానో, నా కూతురికి నా కోడలు మాటలు విని అన్యాయం చేసి ఎంత పెద్ద తప్పు చేశానో అంటూ దక్షిణామూర్తి ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఇన్ని రోజులు తన తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పని, తన ఆవేశం కూడా కరెక్టు కాదని చెప్పి ఆలోచించుకున్న దక్షిణామూర్తి మనసు మార్చుకుని ఇక
శివనారాయణతో చేతులు కలపడానికి సిద్ధపడతాడు. ఎలా అన్నది ఇక రాబోయే కథలో తెలుసుకుందాం. మరి శివన్నారాయణ దక్షిణామూర్తిని క్షమిస్తాడా? దక్షిణామూర్తిలో మార్పుని సుమిత్ర గుర్తిస్తుందా? మాలినికి ఎలా బుద్ధొస్తుంది? ఎలా మాలినికి సుమిత్ర బుద్ధి చెప్పబోతుందన్నది రాబోయే కథలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం కథలో అయితే ఇలాంటి ట్విస్ట్ అయితే రాబోతుంది. మరి ఇలా జరగాలి. మాలిని గురించి దక్షిణామూర్తి తెలుసుకోవాలి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.